నమస్తే, నేను అక్షిత్. ఈ అవుట్ సోర్సింగ్ చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే అవుట్ సోర్సింగ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళు చేసే ఒక పనికి తగ్గ వేతనం మాత్రం వాళ్ళకి లభించడం లేదు. దానికి పోగా దానిపైన అనేక ఇబ్బందులు పెట్టు అటు కాంట్రాక్టర్లతో కావచ్చు, లేకపోతే సరైన టైంకి జీతాలు అందుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఏం కోరుకుంటుర్రో, వాళ్ళకు అసలు ఏం కావాలన్నా అసలు ఏంది ఈ ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందా? ముందుగా ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరి తరపున ఈరోజు మేము కోరుకునేది గొంతమ్మ కోరికలు ఏమి లేవు. ఒకటే, మేము చేస్తున్న పనికి మా శ్రమను గుర్తించండి, మా శ్రమను గుర్తించి తగిన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు కూడా జియో నెంబర్ 17 కూడా 2017లో కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కూడా చెప్పింది. ఆనాడు గత ప్రభుత్వం కూడా ఒక బిశ్వాల్ కమిటీ వేసింది. బిశ్వాల్ కమిటీ కూడా ఒకటే చెప్పింది, వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగస్తులాగానే రోజు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకి రెగ్యులర్ ఉద్యోగస్తులాగానే జీతాలు ఇవ్వాలని చెప్పి కనీస వేతనం 19,000 రూపాయలు ఆ రోజు బిశ్వాల్ కమిటీ నిర్ణయించింది. ప్రతి సంవత్సరం కూడా ఒక 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వమని చెప్పి కూడా బిశ్వాల్ కమిటీ నిర్ణయించింది. కానీ అటు బిశ్వాల్ కమిటీని ఇటు సుప్రీంకోర్టు రెండును కూడా పక్కన పెట్టి 30% మాకు పిఆర్సీ ఇస్తే 3,000 రూపాయలు మాకు జీతం పెరిగింది. మేము 7 సంవత్సరాల కాలంలో మాకు పెరిగిన జీతం 3,000 రూపాయలు. ఈరోజు మేము తీసుకున్న జీతాలు నిజంగా చెప్పాలంటే చెప్పుకోవడానికి కూడా మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఒక ఇళ్ళల్లో మామూలు ఒక పెద్దవాళ్ళ ఇళ్ళ డ్రైవర్ చేసిన ఒక కంటెంట్ చేసిన 20 నుంచి 30,000 జీతాలు ఇస్తున్న రోజుల్లో 13,000 రూపాయలు ఇవాళ ఎట్లా బతుకుతారు ఒక కుటుంబం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 13,000 రూపాయలు మొదటి కేటగిరీకి, రెండో కేటగిరీ 17,000, 19,000 ఇస్తే ఈరోజు 13,000 రూపాయలతో నా కుటుంబం ఎట్లా బతకాలి, ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, ఎలాంటి చదువు చదివించుకోవాలి. ఈరోజు ఆరోగ్యం కూడా చూపించుకోలేటువంటి కుటుంబాలు మేము ఇంత వెనకంగా పడ్డాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం మేము దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 పైచిలుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరపున మేము కోరుకునేది ఒకటే, తక్షణమే మా అందరినీ కూడా ఈరోజు మమ్మల్ని మా కుటుంబాలని ఆర్థికంగా చిదిరిస్తున్నటువంటి ఏజెన్సీ వ్యవస్థలు, ఈరోజు ఏజెన్సీ వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టడం లేదు. ఈరోజు జిఎస్టీ 18% కట్టుకుంటా మమ్మల్ని ఒక వస్తువుల కంటే దారుణంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే మీరు ఇచ్చేటువంటి ఏజెన్సీ 80% కానీ 4% కానీ మాకు తక్షణం 3-4 వేల రూపాయలు జీతం పెరిగే అవసరం ఉంది. అలాగే బిశ్వాల్ కమిటీని మీరు పాటించినా కూడా ఈరోజు మినిమం మాకు 23,000 రూపాయలు మాకు మినిమం ఉండేది బేసిక్. కానీ ఈరోజు మేము 15,000 రూపాయలు బేసిక్లోనే ఉన్నాము నిండర్గా. అంటే ఎంత ఆర్థికంగా నష్టపోతున్నామో చూడండి. ఎక్కడైనా ఒక ఉద్యోగాన్ని ఎవరు పనిచేసినా కూడా ప్రతి సంవత్సరం ఎక్కడ పనిచేసినా కూడా ఉద్యోగికి ఎంతో కొంత జీతం పెంచుతారు. కానీ 7 సంవత్సరాలు మాకు జీతాలు పెంచక 7 సంవత్సరాల నుంచి మేము పాత జీతానికి పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు సాయంత్రం జరగబోయే మీటింగ్లో ఖచ్చితంగా మా అంశం గురించి, మా కుటుంబాల గురించి ఆలోచన చేసి ఈ వ్యవస్థను రద్దు చేస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఈ ఏజెన్సీలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఒక దగ్గర ఇక్కడ ఉంటాయి, నల్గొండ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంటాడు, కర్ణాటకలో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి వ్యవస్థలు. వాళ్ళు సరైన సమయానికి ఫోన్లు కూడా ఎత్తటం లేదు. ఇష్టానురాతంగా వాళ్ళు డబ్బులు వాడుకుంటారు. అదొకటి, నిన్న నల్లగొండలో కూడా రీసెంట్గా కూడా వాళ్ళు పోయి ఈపీఎఫ్ డబ్బులు వాళ్ళు జీతం అడిగినందుకు కూడా ఏజెన్సీ వాళ్ళు దుష్పలాడితే అలా 3 ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడది. ఈరోజు ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యులు? ఎందుకు ఈ వ్యవస్థ? ఈ 2020లో పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తుందని చెప్పి మేము మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మామూలుగా మీకు వచ్చే జీతంలో కూడా చాలా కట్టింగ్స్ ఉన్నాయని అంటారు, అసలు ఏంది ఒకసారి? ఈరోజు మొదటి బేసిక్ ఉన్నటువంటి జీతం 15,600 రూపాయలు. అతనికి గవర్నమెంట్ లిటరల్గా 22,136 రూపాయలు రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ఒక ఉద్యోగి 22,000 రిలీజ్ అయితే 22,000 3,000 కట్ అయ్యి కనీసం 17,000 18,000 రావాలి. కానీ మాకు వస్తున్న జీతం చూస్తే 13,000 రూపాయలు. అంటే బేసిక్ అంటే తక్కువ వస్తుంది మా జీతం. ఈ రోజు ఒక ఎంప్లాయీకి ఒక జీతం బేసిక్ ఉంటే హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ కలిపితే కొంత బేసిక్ మీద అదనంగా రావాలా. కానీ మా పరిస్థితి చూస్తే 13,000 రూపాయలు. అంటే మాకు వస్తున్నటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఏజెన్సీ కమిషన్, జిఎస్టీ అన్నీ కూడా వాళ్ళు సొంతంగా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఈపీఎఫ్ కట్టాలి, కానీ సరిగా 3 నెలల నుంచి 6 నెలలు కట్టడం లేదు. ఎందుకు కట్టడం లేదంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం వాళ్ళు రెన్యువల్ చేయాలి ఏజెన్సీలు. ఈ రెన్యువల్ చేసే క్రమంలో ఏం చేస్తారంటే లాస్ట్ 3 నెలలు 6 నెలలుగా మేము ఎట్లయినా అయిపోతుంది కాబట్టి మేము కట్టేది ఎందుకని చెప్పి వాడుకుంటా ఉన్నారు. ఇంత డబ్బులు వాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక ఉద్యోగి ఇంత ఉన్నట్టయితే మనం అక్షరాల 1,50,000 మంది పైచిలు కనుక మనం లెక్కేసుకుంటే కొన్ని వేల 120 కోట్ల పైన సుమారు డబ్బులు ఏజెన్సీ చేతులకు పోతా ఉన్నాయి.
ఈ వ్యవస్థను మీరు రద్దు చేస్తే వాళ్ళకి ఇచ్చే 18%, 4%, 22% అంటే 4,000 పెరిగితే కనీసం 13,000 ఉన్న జీతం 17,000 మినిమం అన్న పెరిగి ఎంతో కొంత ఆ కుటుంబానికి భరోసా వస్తుంది. ఈరోజు మీరు మనం చూస్తుంటే కిరాయిలు ఏ విధంగా ఉన్నాయి, నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిదీ కూడా చాలా పెరిగిపోయినాయి. మేము బతకలేని పరిస్థితి ఏర్పడ్డది. జిఎస్టీ కూడా మీ పైన వేస్తారు. తక్షణం మా పేరునే 18% ఇక్కడ జిఎస్టీ రిలీజ్ చేస్తా ఉంది మా పేరు మీద గవర్నమెంట్. 17,000 బేసిక్ ఉంటే ఈపీఎఫ్ 13%, ఈఎస్ఐ 3%, ఏజెన్సీ కమిషన్ 4% వేసి టోటల్ మీద 18% రిలీజ్ చేసి 22,000 రూపాయలు, 22,136 ఏజెన్సీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇతను ఏం చేయాలి, మాకు ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ చేసి 13,000 మాత్రమే వస్తూ ఉన్నాయి. ఈ మిగిలినవన్నీ కూడా తనే వాడుకుంటా ఉన్నాడు డబ్బులు. ఈ ఈపీఎఫ్ కూడా కట్టడం లేదు, లిటర్గా 25% ఈపీఎఫ్ కూడా వాడుకుంటా ఉన్నాడు ఈరోజు. మేము అందుకే ఈ వ్యవస్థను రద్దు చేస్తే మాకు ఖచ్చితంగా 4,000 నుంచి 5,000 రూపాయలు ఆ ఏజెన్సీ కమిషన్ ఎలిమెంట్స్ మాకు పెరుగుతాయని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. అలాగే మీరు ఆగడాలు కూడా చూసినట్టయితే, ఏజెన్సీ ఆగడాలు కనుక రోజు రోజుకు చూస్తూ ఉన్నట్టయితే చూడండి, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో అనుమానంలో ఇక్కడ పనిచేసే హాస్పిటల్లో 40 నుంచి 50 మంది పనిచేస్తారు ఇక్కడ. కానీ వాళ్ళు 150 మందికి జీతాలు తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ సొమ్ము ఏ విధంగా ఎంత దుర్వినియోగం అవుతుందో చూడండి. ఈరోజు మనం ఒక ల్యాండ్ ఆక్రమిస్తానో, ఇంకేదో ఆక్రమిస్తానో, ఏదో చిన్న భూతంలో ఒక ₹1,50,00,000 అయితేనే మన పేపర్కి వస్తుంది, అంత హైలైట్ చేస్తాను. ఈరోజు చూడండి, మినిమం 100 మందికి అంటే 100 మంది ఇంటూ 13,000 వేసుకుంటే ప్రతి నెల ఎంత గవర్నమెంట్ సొమ్ము వృధా అవుతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఎన్ని సరైన సమయాలు గత పాలనలో లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, జీతాలు లేని పరిస్థితి. 3 కార్మికులు ఆత్మహత్యం, ఉద్యోగాల పేరుతో ఏజెన్సీ టోకరా. ఈ విధంగా అంటే మళ్ళీ ఇంకోటి ఏంది, వీళ్ళని గట్టిగా ఎవరన్నా అడిగారనుకో, వీళ్ళని ఉద్యోగాలను తీసేసి 2-3 లక్షల రూపాయలకు మళ్ళీ కొత్తగా అమ్ముకొని మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టడం. ఈ కొత్తగా ఉన్నటువంటి చేరే క్రమంలో ఉద్యోగికి తెలియదు ఇది మళ్ళీ రెగ్యులర్ అవుతుందా ఏదో అవుతుందని చెప్పి అతను 2-3 లక్షలు కట్టి రావటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అతను తీసేయటం. అంటే కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది ఏజెన్సీ వ్యవస్థ. అందుకే ఖచ్చితంగా ఈ ఏజెన్సీ వ్యవస్థ తక్షణమే రద్దు చేస్తారని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తా ఉన్నాం మీ ద్వారా. గత ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని తెలియజేసే ప్రయత్నం చేశారా మీరు? గత ప్రభుత్వానికి ఉద్యమం నాటి నుంచి కూడా మేము ఉద్యమం నాటి నుంచో తెలియము. ఉద్యమ సమయంలో కూడా గత ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన ప్రభుత్వంలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని ఉండడు రాష్ట్రంలో. ఎందుకు ఇంకా అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రిని పెట్టుకోండి, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి అన్నటువంటి పెట్టుకోమన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఈ వ్యవస్థని ఖచ్చితంగా పెంచి పోషించారు. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఇంకా పెంచి పోషించాయి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 60-70 వేల మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు 1,50,000 పైచిలుకు ఉద్యోగాలు పెరిగిపోయినాయి. వీటికి ఎటువంటి నిబద్ధత లేకుండా, ఎటువంటి ఫైర్ వికారాలతోనే మొత్తం జరిగింది, ఎటువంటి నిబద్ధత లేకుండా జరిగింది ఈరోజు. అందువలన ఈరోజు ఉద్యోగస్తులు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే 10 సంవత్సరాలు పైగా మా వ్యవస్థలు అధ్యయనంగా ఉన్నాయి. ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచింది లేదు, మా వ్యవస్థలు విన్నది కూడా లేదు గత ప్రభుత్వం. అందుకే గత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము కుప్పకూల్చాలు దలుచుకున్నాం. మా 6 లక్షల పైచులు ఓట్లు ప్రజాప్రభుత్వానికి దలుచుకున్నాం. ఖచ్చితంగా వేసి ప్రజాప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకున్నాము. ఈ ప్రజాప్రభుత్వాన్ని కూడా మేము ఎలక్షన్కి ముందు కూడా మాకు హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము మీకు న్యాయం జరుగుతామని చెప్పి వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము హామీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారా? మేము రేవంత్ రెడ్డి గారిని ఈ ఉద్దేశంతోనే మేము గత ఫిబ్రవరి 6వ తారీఖు రవీంద్ర భారతి వేదికగా ప్రభుత్వం గారి ఆధ్వర్యంలోనే గౌరవ మధుయాష్కి గారు, సార్ ప్రొఫెసర్ కోదండరామ్ సారు, తీర్మానం ఐఎన్టీ నాయకులతో కలిసి మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యపై ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని వాళ్ళకు ఒప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని అతి తొందరలోనే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయడానికి సుముఖంగా ఉన్నారని చెప్పి మాకు గౌరవ పెద్దలు కూడా మాకు తెలియజేయడం జరిగింది. రైట్, ఇది సంగతి. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే మాకు ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే వాళ్ళకు కనీస వేతనం బేసిక్ శాలరీ ఉంటుందో అది రాలేకుండా దానికంటే తక్కువ శాలరీ మాకు వస్తుంది. ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసినట్టయితే మాకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మనతో పాటు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.